హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న కమ్యూనిటీకి మనం ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ హౌస్ చూడడానికి. కానీ ఈ హౌస్ మా కోసం కాదు, మా ఫ్రెండ్స్తో పాటు మేము చూడడానికి వచ్చాము. మేము ఎందుకు కొనుక్కోవట్లేదు, ఇన్ని రోజులు చాలా చూసారు కదా మీరు హౌసెస్ అంటే, ప్రస్తుతానికి మా ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో మేము ఇప్పుడే హౌస్ కొనకూడదు అని డిసైడ్ అయ్యాము. సో హోల్డ్లో పెట్టాము. మేబీ 1 year తర్వాత చూడాలేమో, నో ఐడియాస్. బట్ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కోసం వచ్చాము. మేము చూస్తున్న హౌస్ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మాకు ఎలానో హౌసెస్ చూడడంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తున్నాం మేము. ఈ కమ్యూనిటీ అయితే న్యూ కన్స్ట్రక్షన్ హోమ్స్ ఉన్నాయి ఇందులో. ఇది టోల్ బ్రదర్స్ కమ్యూనిటీ. ఇది ఇక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్ సోసోగా ఉంది, బట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది మాకు. ఇప్పుడు మనం చూడబోయేది మోడల్ హోమ్. ఈ మోడల్ హోమ్ చూసిన తర్వాత మనము సైట్స్ అన్నీ చెక్ చేసుకుని ఏ లాట్ బాగుందో, లాట్స్ అంటారు ఇక్కడ సైట్లని, ఏ లాట్ బాగుందో చూసుకుని మనం ఆ లాట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నచ్చిన మోడల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈ మోడల్ హోమ్ ఎందుకు అంటే జస్ట్ మనకి వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది అదంతా చూసుకోవచ్చు మనం. లాట్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా పెద్ద ప్రాసెసే, ఎందుకంటే మనకి నచ్చిన లాట్ అవైలబుల్గా ఉండాలి. ఫేసింగ్ ఏమో కొంతమందికి ఈస్ట్ ఫేసింగే కావాలంటారు, కొంతమంది నార్త్ ఈస్ట్ అంటారు. సో అవన్నీ చెక్ చేసుకోవాలి లాట్ మనము సెలెక్ట్ చేసుకునే ముందు. ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ లాట్స్, అలాగే వుడ్స్ దగ్గరగా లేకుండా దూరంగా ఉన్న లాట్స్, అలాంటివి అయితే హాట్ కేక్స్లా అయిపోతాయి. సో మనము న్యూ హౌస్ చూడడానికి వచ్చాము. ఇది మోడల్ హౌస్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 800K పడుతుంది టోటల్. సో ఈ మోడల్ హౌస్ ఎంట్రన్స్ అయితే ఇట్లా వెళ్ళాలి. ఈ పక్కనే చిన్న పాండ్ కూడా ఉంది దీనికి. బయట ఫస్ట్ ఇలా సీటింగ్ ఏరియా ఉంది. అంటే 2-story ఫోయర్ ఉంది. స్టార్టింగ్ ఎంట్రోగానే ఇలా స్టెప్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్కి వెళ్తే ఇట్లా బేస్మెంట్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బెడ్రూమ్ అయితే సైజ్ బాగుంది, పెద్దగా ఉంది. అండ్ ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది ఇట్లాగా హౌస్ ఫ్రంట్ సైడ్. పెద్ద పెద్ద విండోస్ వచ్చి మంచి వెంటిలేషన్తో చాలా బాగుంది. అండ్ ఇట్లాగా హాఫ్ బాత్రూమ్ కూడా ఉంది బయట. అలాగే ఇక్కడ అయితే ఇది క్లాజెట్ అండ్ ఇక్కడ గరాజ్, 2-car గరాజ్ ఇది. సో ఈ గరాజ్ నుంచి ఇట్లా మళ్ళీ ముందుకు వస్తే రైట్ సైడ్ ఇలా ఆఫీస్ రూమ్ ఉంది. అండ్ మళ్ళీ మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతే, ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇలా లివింగ్ రూమ్, ఫ్యామిలీ లివింగ్ రూమ్. ఫ్యామిలీ లివింగ్ రూమ్కి ఇక్కడ క్యాజువల్ డైనింగ్ అండ్ ఆ పక్కన కిచెన్. అండ్ ఇటు నుంచి మనము ఆఫీస్ రూమ్ నుంచి స్ట్రైట్గా రావచ్చు. ఇదంతా కిచెన్. అండ్ ఇక్కడ నుంచి డెక్ ఉంది. డెక్ నుంచి వ్యూ, పాండ్ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ వ్యూ అంతా.
చాలా హైట్ లో ఉంది హౌస్. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇట్లాగా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇట్లా ఒక లాఫ్ట్ ఉంది, ఫ్యామిలీ లివింగ్ స్పేస్ లాగా. ఈ లాఫ్ట్ నుంచి ఇట్లా రైట్కి వెళ్తే ఇక్కడ లాండ్రీ, ఇక్కడ బాత్రూమ్ ఉంది, కామన్ బాత్రూమ్, ఫుల్ బాత్రూమ్. ఈ కామన్ బాత్రూమ్ షేర్ చేసుకునేలాగా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్. ఇది సైడ్ వ్యూ వచ్చింది, సారీ ఇది ఫ్రంట్ వ్యూ అగైన్. అంటే కిందనున్న గెస్ట్ బెడ్రూమ్ కి పైన ఉంది ఈ బెడ్రూమ్. ఇది క్లాజెట్, వాకింగ్ క్లాజెట్ పెద్దగా ఉంది. అండ్ బయటకి వెళ్తే ఇక్కడ ఇంకా ఈ బెడ్రూమ్, ఇది వన్ మోర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా ఇలా ఫ్రంట్ సైడ్ వ్యూ ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ కి ఫుల్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ క్లాజెట్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ బెడ్రూమ్ కి. అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్. ఇవన్నీ కిడ్స్ బెడ్రూమ్స్. సో 2 బెడ్రూమ్స్ కి ఒక బాత్రూమ్ షేర్ చేసుకునేలాగా, అండ్ ఇంకొక బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఆ 2 బెడ్రూమ్స్ ఫ్రంట్ వ్యూ బాగుంది, ఇది ఇలా సైడ్ వ్యూ వచ్చింది. సో ఇదంతా లాఫ్ట్. అండ్ ఇంకా ముందుకి వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళక ముందే ఇక్కడ లాండ్రీ రూమ్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న క్లాజెట్ ఉంది, చిన్నది కాదు పెద్దగానే ఉంది యాక్చువల్లీ లాండ్రీ రూమ్ కి యాక్సెసిబుల్ గా. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది బ్యాక్ యార్డ్ ని ఫేస్ చేస్తూ ఉంది. అండ్ ఇట్లాగా విండో నుంచి చిన్న పాండ్ కూడా కనిపిస్తుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ సూట్ కి. ఇదంతా వాక్ ఇన్ షవర్, స్టాండింగ్ షవర్. ఇదంతా వాక్ ఇన్ క్లాజెట్, చాలా పెద్ద క్లాజెట్ ఉంది. పైన టోటల్ 4 బెడ్రూమ్స్, కింద ఒక బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో. అండ్ ఇప్పుడు బేస్మెంట్ కి వెళ్దాం మనం. ఇప్పుడు పైనుంచి వ్యూ అయితే అట్లా ఉంది. ఇది బేస్మెంట్. అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనుకుంటా ఇది. యా ఇదంతా అన్ఫినిష్డ్. ఇది బ్యాక్ యార్డ్, బేస్మెంట్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇదంతా బ్యాక్ యార్డ్ స్పేస్.
బేస్మెంట్ అన్ఫినిష్డ్లో ఉన్న బ్యాక్ యార్డ్ అయితే మాత్రం మంచిగా స్లాబ్ అంతా వర్క్ చేపిచ్చేసి ఉంచారు. ఇక్కడ ఫైర్ ప్లేస్ కూడా ఉంది ఈ బ్యాక్ యార్డ్ లో. ఇదంతా కూడా అన్ఫినిష్డ్. ఈ సైడ్ మనం ఆ సైడ్ వెళ్ళాం కదా, ఈ సైడ్ కూడా అన్ఫినిష్డ్ ఉంది అంతా. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. సరే పైకి వచ్చేస్తే ఈ బేస్మెంట్ నుంచి గెస్ట్ బెడ్రూమ్ వరకు వస్తాం మనం. ఇలా 2 స్టోరీ ఫోయర్ వచ్చింది. ఇల్లు చూడడం అయితే అయిపోయింది. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 720 to 8 వరకు అవుతుంది. అంటే బేసిక్ 720, మనం ఎన్ని అప్గ్రేడ్స్ చేసుకుంటే అంతవరకు. సో ఆన్ అండ్ యావరేజ్ 800K వరకు అవుతుంది. సో నేను ముందు చెప్పినట్టు లాట్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. కానీ ఇంక మేము చాలా టైర్డ్ అయిపోయాము. మధ్యాహ్నం లంచ్ టైం అయిందని దగ్గరలో ఉన్న జాపనీస్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇది జాపనీస్ రెస్టారెంట్ మూలన జాపనీస్ సోడా, స్ట్రాబెర్రీ సోడా, అండ్ ఇది మెలన్ సోడా జాపనీస్ది. ఇది కిడ్స్ మీల్ కి అవి ఇచ్చారు కిడ్స్ ఇద్దరికి. సో ఇది ఏం సూప్? ఇది క్లియర్ సూప్, మీసో సూప్ ఇది. సో ఇది మన గోలీ సోడా ఓపెన్ చేసినట్టు ఇది ఇక్కడ పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అది ఓపెన్ అయింది. అది అట్లా ఓపెన్ అయిందా? అవ్వలేదా? అది గోలీ అక్కడ ఉంది, మన గోలీ సోడా. సో షేప్ కూడా అట్లాగే గోలీ సోడా లాగుంది. సో ఓపెన్ చేసేసిన తర్వాత ఇట్లా పెట్టుకుని దీని నుంచి తాగాలి. కిడ్స్ మీల్లో ఇట్లా ట్రైనింగ్ చాప్ స్టిక్స్ ఇచ్చారు. చాప్ స్టిక్స్ రెండిట్లని అటాచ్ చేస్తూ ఒక చిన్న క్లిప్ పెట్టి కిడ్స్ నేర్చుకుంటారని చెప్పేసి. Of course. ఎలా ఉంది? చాలా బాగుంది, టేస్టీ జపనీస్ ఫుడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.